హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఆర్పీజీ ఎంటర్ప్రైజ్ చైర్మన్ అయినటువంటి హర్ష గోయంక గారైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇండియాలో స్ట్రాంగ్గా డిబేట్ డిస్కషన్ అయితే జరుగుతుంది. ఈ పోస్ట్ పైన ఇది ఏం పోస్ట్ అంటే, ఇమాజిన్ ఇఫ్ ట్రంప్ బ్యాన్స్ ఇండియా ఫ్రమ్ యూజింగ్ యుఎస్ టెక్ ప్లాట్ఫామ్స్ అని అయితే పెట్టారు. యుఎస్ నుంచి సాఫ్ట్వేర్ని ఎక్స్పోర్ట్ చేయడం ఇండియాకు ఆపేస్తే ఇండియా ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనే విధంగా అయితే స్టేట్మెంట్ అయితే పోస్ట్ చేశారు. దీనికి జూహు ఫౌండర్ అయినటువంటి శ్రీధర్ వేంబో గారు అయితే రియాక్ట్ అయ్యారు. ఈయన చెప్తున్నది ఏంటంటే, నెక్స్ట్ 10 years గాను నేషనల్ మిషన్ ఫర్ టెక్ రెసిలియన్స్ అనే ప్రోగ్రామ్ ని ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేయాలని, నెక్స్ట్ 10 yearsలో ఇండియా టెక్నాలజీలో కూడా సెల్ఫ్గా డెవలప్ అవ్వాలి, సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలి, ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని కంట్రీస్ కూడా కాంపీట్ చేసే విధంగా ఉండాలి అనే విధంగా అయితే చెప్తున్నారు శ్రీధర్ వేంబో గారు. ఇలాంటి మిషన్ ఇండియాలో స్టార్ట్ చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ అనేది అయితే చాలా అవసరం అనేది అయితే కూడా చెప్తున్నారు ఈయన. ఇండియా ఇప్పటికి కూడా యుఎస్ టెక్నాలజీ పైననే హ్యూజ్గా డిపెండెన్సీ అయింది. ఇండియాలో వాడుతున్నటువంటి యుఎస్ టెక్నాలజీ ఏదైతే ఉందో చూస్తే, లైక్ గూగుల్ కానీ, అంటే మెటా ప్లాట్ఫామ్స్ అయితే లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కానీ, మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, యాపిల్ యాప్ ఇకో సిస్టమ్ కానీ, ట్విట్టర్ కానీ, క్లౌడ్ టెక్నాలజీ అండ్ సైబర్ సెక్యూరిటీ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో కూడా ఇండియా అయితే డిపెండెన్సీ అయింది యుఎస్ పైన. వీళ్ళు ఎక్స్‌పోర్ట్ చేయడం ఆపేస్తే ఇండియాలో అయితే హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ గాని, సెమీ కండక్టర్ వరకు గూడా. ఈ రీజన్ వల్ల గూడా కంట్రీస్ నుంచి కంట్రీ మధ్యలో గూడా డిప్లొమాటిక్ అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్ కూడా అరైజ్ అయితే అవ్వచ్చు. దీన్ని ఓవర్‌కమ్ చేయాలి అంటే ఇండియా దగ్గర ప్లాన్ బి ఏదైనా ఉందా అనైతే క్వెషన్ చేస్తున్నారు హర్ష గోయంకా గారు. ఇండియా దగ్గర ప్రెజెంట్‌గా అయితే ఎలాంటి ప్లాన్ బి లేదు గానీ, ఇండియాకి ఇలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా వచ్చిందా అని అంటే 1990 టైంలో కార్గిల్ వార్ టైంలో అయితే వచ్చింది. ఇండియా పాకిస్తాన్ వార్ జరిగే టైంలో ఇండియా వాళ్ళు యుఎస్ హెల్ప్ అడిగారు జీపీఎస్ డేటా కోసం. పాకిస్తాన్ ట్రూప్స్ ఎక్కడైతే అయితే ఉన్నారో ఐడెంటిఫై చేయడానికి. ఆ టైంలో యుఎస్ వాళ్ళైతే రిజెక్ట్ చేశారు డేటా ఇవ్వడానికి. ఈ రీజన్ వల్ల ఇండియా స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకుంది. నావిగేషన్ సిస్టమ్‌ని ఓన్‌గా డెవలప్ చేయాలని. ఇండియా ఈ ఎగ్జాంపుల్‌గా తీసుకున్న తర్వాత ఇండియా స్పేస్ ప్రోగ్రామ్‌లో అయితే బెటర్‌గా డెవలప్ అయింది. ఆల్ ఓవర్ గ్లోబల్‌గా కూడా కాంపీట్ అయితే చేస్తుంది. స్పేస్‌లో లైక్ చంద్రయాన్ గాని, మార్స్ ఆర్బిటర్ మిషన్ గాని సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేసింది ఇండియా. రీసెంట్‌గా ఆన్ గోయింగ్ అయితే గగనయాన్ ప్రాజెక్టులు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇండియా స్పేస్ ప్రోగ్రామ్‌లో కూడా సక్సెస్‌ఫుల్‌గా డెవలప్ అయ్యారు. లైక్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ గాని, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్‌లో కూడా ఇండియా కూడా హ్యూజ్‌గా డెవలప్ అవ్వాలి ఫ్యూచర్‌లో అనైతే అంటున్నారు. ఇండియా ఆల్రెడీ ఏ ప్లాట్‌ఫార్మ్‌లో డెవలప్ అయిందో చూస్తే, రూపే క్రెడిట్ కార్డ్‌నైతే ఇంట్రొడ్యూస్ చేసి సక్సెస్‌ఫుల్ అయితే అయింది ఇండియా. ఫారెన్ కంట్రీస్‌లో డామినెన్స్ తగ్గించడానికి, లైక్ మాస్టర్ కార్డ్ గాని అండ్ వీసా కార్డ్‌కి కాంపీట్ చేసే విధంగా, వాటితో పాటుగా యూపీఐ పేమెంట్‌లో కూడా సక్సెస్ అయింది ఇండియా. యూపీఐ పేమెంట్ అయితే ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి కొన్ని కంట్రీస్‌లో కూడా వాడుతున్నారు. ఇది కూడా ఇండియాలోనే డెవలప్ చేసినటువంటి ఐపీఐ. లైక్ ఆధార్ ఎన్రోల్మెంట్ సిస్టమ్‌ను కూడా ఇండియాలోనే డెవలప్ చేశారు. వీటితో పాటుగా ఇండియాలో ఇంకా సాఫ్ట్‌వేర్‌గా డెవలప్ చేయాలి అంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఇన్సెంటివ్స్ గాని అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం అయితే ఇంపార్టెంట్. ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళకి. వాళ్ళతో పాటుగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. ఇండియాలో ఇండిజినస్‌గా తయారైనటువంటి యాప్స్‌ని యూజ్ చేసే విధంగా, ఈ యాప్స్ గూడా గ్లోబల్‌గా ఉన్నటువంటి యాప్స్‌తో కాంపీట్ చేసే విధంగా గూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ అయితే డెవలప్ చేయాలి. ఇండియాలో ప్రెజెంట్‌గా అయితే రీసెంట్‌గా మ్యాపిల్‌కి సంబంధించినటువంటి మ్యాపిల్ యాప్‌నైతే రైల్వేస్‌లో వాడే విధంగా రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. గూగుల్ మ్యాప్స్‌కి కాంపీట్‌గా. వాటితో పాటుగా రీసెంట్‌గా హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు గాని అండ్ కేబినెట్ మినిస్టర్స్ కూడా గూగుల్ మెయిల్ నుంచి జూహో మెయిల్‌కైతే షిఫ్ట్ అయ్యారు. ఇది గూడా ఒక పాజిటివ్. ఇండియాలో ఉన్నటువంటి టెక్నాలజీ వాడే సెగ్మెంట్‌లో అయితే. గూగుల్ నుంచి జూహోకైతే షిఫ్ట్ అయ్యారు. వాట్సాప్ నుంచి అరట్టైకైతే షిఫ్ట్ అయిపోయారు ఇండియన్ గవర్నమెంట్ గూడా రీసెంట్ టైమ్స్‌లో ఇండియాలో ఉన్నటువంటి డెవలప్ అయినటువంటి యాప్స్‌కైతే బెటర్‌గానే సపోర్ట్ చేస్తుంది. చైనా వాళ్ళైతే ఎప్పటినుంచో గూడా వాళ్ళైతే ఓన్‌గానే డెవలప్ చేసుకుంటున్నారు. లైక్ ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ లాంటి వాటికి కాంపీట్ చేయడానికి గాను వాళ్ళ ఓన్‌లో వీచాట్ గాని, బైదు గాని ఇలాంటి యాప్స్‌నైతే డెవలప్ చేశారు వాళ్ళు. వాటితో పాటుగా ఫైర్ వాల్ సిస్టమ్‌ని గూడా వాళ్ళే ప్రొటెక్ట్ చేసే విధంగా అయితే డెవలప్ చేసుకుంటున్నారు. ఇండియా గూడా నెక్స్ట్ 10 ఇయర్స్‌లో సెల్ఫ్ రిలయన్స్ అవ్వాలన్న టెక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో యూఎస్ మీద డిపెండెన్సీ అవ్వకుండా ఈ ప్రపోజల్ అయితే పెడుతున్నారు శ్రీధర్ వెంబ గారు. ఇది ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచింపజేసే విధంగా ఉంది. ఇండియాకి యుఎస్
సాఫ్ట్‌వేర్‌ని ఎక్స్‌పోర్ట్ చేయడం స్టాప్ చేస్తే, దీన్ని ఒక జియోపొలిటికల్ టెన్షన్ టైమ్‌లో ఒక వెపన్‌గా వాడితే ఇండియాకైతే హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అన్ని సెగ్మెంట్‌లో గూడా టెక్నాలజీ అసలు లేకపోతే గనక ఏ చిన్న ఫోన్ గూడా వర్క్ అవ్వదు. ఈవెన్ లైక్ ల్యాప్‌టాప్స్ గాని. మరి ఓన్లీ ఇండియాకే మాత్రమే ఇంపాక్ట్ అవుతుందా? లేదా యూఎస్ కంపెనీస్‌కి ఎలాంటి ఇంపాక్ట్ ఉందో చూస్తే, వీళ్ళకి ఇండియాలో పీపుల్ ఎక్కువ గాబట్టి కంట్రీలో, వీళ్ళ బిజినెస్ అనేది ఇండియాలో బెటర్‌గా గ్రో అవుతుంది లాంగ్ టర్మ్ కోసం. వీళ్ళు బిజినెస్‌ని ఇండియాలో డెవలప్ చేయడానికి రీసెంట్‌గా $15 బిలియన్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్ అయితే పెడుతుంది గూగుల్. వాళ్ళ డేటా సెంటర్‌ని డెవలప్ చేయడానికి వైజాగ్‌లో. వాటితో పాటుగా యాపిల్ కంపెనీ వాళ్ళు గూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడుతున్నారు తమిళనాడు, కర్ణాటకలో. మైక్రోసాఫ్ట్ కంపెనీ గూడా ఇండియాలో ఉన్నటువంటి ఇంజినీర్స్‌ని కూడా హైర్ చేస్తున్నారు. ఎవ్రీ అమెరికన్ టెక్ కంపెనీస్ కూడా ఆర్&డి సిస్టమ్‌లో అయితే స్ట్రాంగ్‌గా ఉంది. ఇండియాలో గూడా ఆర్&డి సిస్టమ్ గాని అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ చేసే విషయంలో అయితే స్ట్రాంగ్‌గా డెవలప్ అవ్వాలని, ఇది నెక్స్ట్ 10 ఇయర్స్‌లో డెవలప్ అయితే ఇండియాకి కొంచెం ముందుకు వెళ్ళడానికైతే ఉపయోగపడుతుంది. హర్ష గోయంక గారు పెట్టిన పోస్ట్ అయితే అందరిని ఆలోచింపజేసే విధంగా ఉంది. ఇండియన్ గవర్నమెంట్ కూడా కొన్ని స్టెప్స్ తీసుకొని ఇండియాలోనే సెల్ఫ్ రిలయన్స్ అయితే ఫారిన్ కంట్రీస్ మీద డిపెండెన్సీ అయితే తగ్గిపోతుంది. ఇండియాలో కూడా టెక్ కంపెనీస్ అయితే హ్యూజ్‌గా డెవలప్‌మెంట్ అవుతుంది. కంట్రీ ఎకానమీ కూడా గ్రో అవుతుంది. ఇండియా సెల్ఫ్ రిలయన్స్ అయితే ఏ కంట్రీ పైన డిపెండెన్సీ కూడా తగ్గిపోతుంది. ఇండియాకైతే ఒక పాజిటివ్‌గానే ఉండొచ్చు ఫ్యూచర్‌లో. నెక్స్ట్ 10 ఇయర్స్‌కైతే పాలిసీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి శ్రీధర్ వెంబు గారైతే ప్రపోజ్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ కూడా కొన్ని స్టెప్స్ అయితే తీసుకొని డెవలప్ చేయాలని. ఫ్యూచర్‌లో ఎలాంటి ఎకనామిక్‌గా గాని, జియోపొలిటికల్ టెన్షన్స్ గాని లేకుండా ఇండియా ఫ్యూచర్‌లో గ్రో అవుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.